ఈరోజు మన ప్రధాన అతిథి అంబడిపూడి సుబ్రహ్మణ్యం గారు. ఆయన మల్లవోలు జిల్లా పరిషత్ హై స్కూల్లో గత 25 సంవత్సరాల నుంచి స్కూలు తెలుగు అసిస్టెంట్గా ఉన్నారు. ఆయన 1200 పైగా విద్యార్థులకి డిఎస్సి ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. దాంతోపాటుగా తెలుగు సాహిత్యంలో అనేక పుస్తకాలు రాసి 10వ తరగతి పిల్లలకి వ్యాకరణం మీద అభిలాష కలిగేటట్టు చేస్తూ, ఈ గణితంలో పిల్లలు 100కి 100 మార్కులు తెచ్చుకుంటున్నారు, తెలుగులో కూడా 100కి 100 మార్కులు తెచ్చుకోవటానికి వ్యాకరణంలో నిశిత పరిశీలన, నిబద్ధత, ఖచ్చితత్వం ఇవి ఉంటే తద్భవాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఇది లాంగ్వేజ్ అంటే. ఇది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మరో భాష కావచ్చు. దీని మీద పట్టు సాధించిన వాళ్ళు తెలుగులో 100కి 100 మార్కులు సాధిస్తారు. ఇదే తరుణంలో మీ అందరికీ విన్నవించుకుంటుంది అంటే, ఇవన్నీ యూట్యూబ్లో వస్తున్నాయి, వీటిని క్లాసుల్లో స్టూడెంట్స్కి చూపిస్తున్నారు. మీరు దీన్ని ఆస్వాదించి ఆనందించాలని మరోసారి కోరుకుంటూ సుబ్రహ్మణ్యం గారిని ప్రారంభించమని కోరుకుంటున్నాం. ఓవర్ టు అంబడిపూడి సుబ్రహ్మణ్యం గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా విద్యార్థులు తెలుగులో 10వ తరగతిలో వ్యాకరణంలో 32 మార్కులకి 32 మార్కులు సాధించాలి. అంటే మనం ప్రధానంగా దేని మీద ఆధారపడాలంటే టెక్స్ట్ బుక్కే. ఏ సబ్జెక్ట్ అయినా టెక్స్ట్ బుక్ మీదే ఆధారపడతాం. కానీ వ్యాకరణ అంశాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం వెనక ఉన్నటువంటి భాషాంశాల నుంచే రావటం జరుగుతుంది. విద్యార్థులు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పరీక్షల్లో ఏదో గైడ్లని అయితే వివిధ మెటీరియల్స్ మార్కెట్లో లభించే వాటిని ప్రకృతి వికృతులు అని చెప్పి ఒక 500 ఇస్తారు లిస్టు. వాటిని చదవటం కంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 64 ప్రకృతి వికృతులు, అక్కడ ఉన్నటువంటి ఆ 50 లోపు ఉన్నటువంటి నానార్థాలు చదువుకుంటే చాలు. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది విద్యార్థులు వ్యాకరణానికి సంబంధించి ప్రతి పాఠం వెనక ఉన్నటువంటి ఆ 2 పేజీలు ఖచ్చితంగా ఒక 3 గంటలు పట్టుకుంటే 32 మార్కులు సంపాదించేయచ్చు సంవత్సరం అంతా కూడా అక్కల్లా. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా వ్యాకరణ అంశాల్లోకి వెళ్తే మనకి విభాగం 3లో భాషా అంశాలు అనేటువంటి దాంట్లో మనకి క్వశ్చన్ పేపర్లో అలంకారాలతో మొదలవుతుంది. అలంకారాలు మనకి 2 మార్కులు ఉంటాయి. ఈ 2 మార్కులకి 2 మార్కులు సంపాదించాలంటే చాలా తేలికైన విషయం. ఎందుకంటే అలంకారాన్ని మనం వివరించక్కల్లా, నిర్వచనాన్ని రాయక్కల్లా. ఇచ్చినటువంటి ఉదాహరణలో అలంకారాన్ని గుర్తించాలంతే. గుర్తించడం చాలా తేలిక. కాబట్టి దానిని 1కి 2 సార్లు చదివితే ఒక పదం ఎక్కడో కనిపిస్తుంది. దానిని బట్టి అలంకార స్వభావాన్ని తెలుసుకుని మనం అలంకారాన్ని గుర్తించవచ్చు. ఉదాహరణకు కొన్ని చెబుతా మీకు. స్వభావోక్తి అలంకారం ఉంది, అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. ఆవు సాధు జంతువు, ఉన్నది ఉన్నట్లుగానే చెబుతాం. అతిశయోక్తి అలంకారం ఉంది. మనం మా రోజు మాటలు అంటూ ఉంటాం, ఉపాధ్యాయులు కూడా అంటూ ఉంటారు, మీ మాటలు వింటుంటే నా చెవులు పగిలిపోయాయి, నీ మాట వింటుంటే నా గుండె పగిలిపోయింది. ఇలాంటి మాటలు మనం రోజు వాడే మాటల్లోనే అతిశయోక్తి అలంకారం ఉంటుంది. ఎలా గుర్తుపట్టాలి అంటే మనకి ఒక్కొక్క అలంకారానికి కొన్ని అర్థాన్ని బట్టి గుర్తుపట్టచ్చు, కొన్ని శబ్దాన్ని బట్టి గుర్తుపట్టే ఉంటాయి. ఉదాహరణకి శబ్దాన్ని బట్టి గుర్తుపట్టే అలంకారాలు, ఒక హల్లు అనేక సార్లు వచ్చిందనుకోండి, దాన్ని ఉచ్చానుప్రాస అలంకారం అంటారు. ఇది మనకి మీకు ఉదాహరణకి టెక్స్ట్ బుక్లో మనకి 11వ పేజీలో మొదటి పాఠంలో 11వ పేజీలో కొన్ని అలంకారాలు ఇచ్చారు. సంసార సాగరాన్ని ఈదటం కష్టం. ఇది సంసార సాగరాన్ని ఈదటం కష్టం అనేటువంటి ఉదాహరణ ఇచ్చి అలంకారం గుర్తుపట్టమన్నారు. సంసార సాగరం అనేటువంటిది మనకి రూపక సమాసాన్ని తెలియజేసేటువంటి పదం.
అంటే సంసారం అనిడి సాగరం. ఉపమేయ ఉపమానాలకి అభేదం చెప్పారు. ఉపమేయ ఉపమానాలకి అభేదం చెప్పినట్లుగా మనం అక్కడ గుర్తించాలి. సంసారం అనిడి సాగరం. ఉపమేయాన్ని ఉపమానంగా పోలిస్తే ఉపమాలంకారం. ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశించుతున్నది, పోలికది. ఈ వలే ఉపమాలంకారాన్ని గుర్తుపెట్టాలంటే వలే, ఓలే, లాగా, అల్లా ఈ పదాలు ఉంటాయి. చేనేత పనివారు తిండి లేక ఎలా కల్లా మాడిపోయారు. ఇది ప్రళయాగ్ని ఓలే, దశలెల్లను గప్పగా. ఓలే అంటే వలే అన్నమాట. కాబట్టి ఉపమాలంకారాన్ని గుర్తుపెట్టాలంటే వలే, లాగా ఇలాంటి పదాలు పద్యపాదంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ సంసార సాగరము అనేటువంటిది ఉపమేయ ఉపమానాలకి భేదాన్ని తెలియజేస్తోంది కాబట్టి, అభేదాన్ని తెలియజేస్తోంది కాబట్టి ఇది రూపక అలంకారం అని గుర్తుపెట్టాలి. ఈ సంసార సాగరం, దయావర్షం, విద్యాగంధం ఈ 3 పదాలు ఎక్కువ అడుగుతూ ఉంటారు 10వ తరగతిలో. విద్య అనిడి గంధం, దయ అనిడి వర్షం. ఉదాహరణకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఉదాహరణ చూస్తే, ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది అనేటువంటిది. ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది, ఇది ఇచ్చిన వాక్యం. ఈ వాక్యంలో మనం అలంకారాన్ని గుర్తుపట్టాలి. దయావర్షం, దయ అనిడి వర్షం. కాబట్టి ఇది రూపక సమాసాన్ని తెలియజేసేటువంటి పదం. కాబట్టి ఉపమేయ ఉపమానాలకి అభేదాన్ని తెలియజేసేటువంటి పదం. కాబట్టి ఇది రూపక అలంకారం. శబ్దాన్ని బట్టి గుర్తుపట్టడంలో వృత్యానుప్రాస అలంకారం ఉంటుంది. అడుగులు తడబడ బుడతడు నడిచెను, ఒక హల్లు అనేక సార్లు రావటం. అడుగులు తడబడ బుడతడు నడిచెను, ఇది డా అనేటువంటి హల్లు అనేక సార్లు రావటం జరిగింది. కాబట్టి ఒక హల్లు గనక వాక్యంలో కానీ పద్యపాదంలో కానీ అనేక మార్లు వచ్చినట్లు నువ్వు గమనిస్తే, కాకీక కాకీకే, కాకిక కుక్కక ఈ మాట, అడిగదనని కడువడుజను నడిగిన తనుమగు ధనుడుగా నీయడనుడుగను వెడవెడ చుడుముడి తడబడు నడిగిడు నడిగిడదు జడిము నడిగిడు నెడలను ఇత్యాది పద్యాలు కానివ్వండి. ఇలా మనం ఉచ్చానుప్రాస అలంకారాన్ని గుర్తుపెట్టడానికి చాలా తేలికై ఉంటుంది. కాబట్టి అలంకారాన్ని గుర్తించాలి అంటే ఉత్ప్రేక్ష అలంకారంలో ఒకవేళ పద్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంటే అందులో ఖచ్చితంగా అనగా అనే పదం పడు ఉంటుందన్నమాట. ఆ పదం ఉన్నట్లయితే అనగా అంటే ఊహ, ఉపమేయానికి ఉపమానాన్ని ఊహించి చెప్పటం. ఉదాహరణకి ఒకే ఉదాహరణ తీసుకుందాం. ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశించుతున్నది, ఉపమాలంకారం. ఆమె ముఖం చంద్రబింబమే, రూపక అలంకారం. ఆమె ముఖం చంద్రబింబమేమో, ఉత్ప్రేక్ష అలంకారం. ఏమో అనేది ఊహ. కాబట్టి ఉత్ప్రేక్షల ఊహ ప్రధానం, అదనమాట. ఇలా మనకి ఉపమా, ఉత్ప్రేక్ష, రూపక ప్రధానంగా ఈ 3 అలంకారాలు చాలా ముఖ్యమైనటువంటి అలంకారాలు. వాటి యొక్క ఉపమేయాన్ని ఉపమానంతో పోలికి చెబితే ఉపమాలంకారం, ఉపమేయానికి ఉపమానంతో అభేదం చెబితే రూపకలంకారం, ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం. ఈ ఊహకి పద్యాల్లో ఏమో, వాక్యాల్లో అయితే ఏమో ఇలా ఉంటుందన్నమాట. అదే పద్యాలు అయితే ననగా అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ వెన్నెల పాలవెల్లియాయనున్నట్లున్నది వాక్యంలో. ఈ వెన్నెల పాలవెల్లియాయనున్నట్లున్నది ఊహ. అంటే పాలవెల్లి ఏమో, ఈ చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెల పాలవెల్లి ఏమో అంటే ఊహ. కాబట్టి ఊహ ప్రధానమైంది కాబట్టి ఉత్ప్రేక్ష. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లున్నది. ఇప్పుడు ఉత్ప్రేక్ష అలంకారం రాసి
దాని లక్షణాన్ని కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ వెన్నెలను పాల వెలితో ఊహించారు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అయ్యింది. అంటే ఏ విధంగా ఇది అలంకారాన్ని అయ్యింది అనేటువంటిది కూడా రాస్తేనే మనకు 2 మార్కులు రావటం జరుగుతుంది. అదేవిధంగా శబ్ద అలంకారాల్లో ఉత్ప్రేక్ష, వృత్యానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, శాఖానుప్రాస అలంకారం, ఎక్కువగా లాటానుప్రాస అలంకారం అడుగుతూ ఉంటారు. లాటానుప్రాస అలంకారంలో ఒక పదం పక్కనే పదం అర్ధభేదంతో వస్తుంది. మనం చాలాసార్లు వాడేటువంటిదే అలంకారం. పోతం గారి పద్యం చిన్నప్పటి నుంచి ఉన్నటువంటిది. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ జిహ సురరక్షకని చూర్కు చూర్కులు చూర్కులు శేషసాయికి ముక్కు శిరము శిరము. ఇక్కడ ఒక పదం పక్కనే పదం వచ్చిందండి. వ్యవధానం లేకుండా, టైం గ్యాప్ ఉండకూడదు. ఈ కరము తర్వాత వేరే పదం వచ్చి మళ్ళీ కరము రాకూడదు. కరములు కరములు అంటే పక్క పక్కనే రావటం, అనుప్రాసగా పక్క పక్కనే రావటం జరిగింది. దీనికి కరము అంటే చేయి, కరములు కరములు అంటే చేతులే చేతులు. రోజు వాడుతూ ఉంటాం మనం. ఏదైనా సినిమా చూసి వచ్చినప్పుడు బాగా మీకు మంచి రసాస్వాదం జరిగింది అనుకోండి, సినిమానే సినిమారా అంటూ ఉంటారు విద్యార్థులు. లేదా పరీక్ష పేపర్ తీసుకునే, పేపర్ ఎలా రాసావంటే పేపరేరా ఇలా అంటాం, వాడతాం మనం. ఎప్పుడు వాడేటువంటివి వ్యవహారికలు అవి. ఓ పెన్ను కానీ ఒక వస్తువు కానీ అద్భుతంగా అనిపిస్తే పెన్నే పెన్ను అని ఇలా మనం వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా లాటానుప్రాస అలంకారాలే. లాటానుప్రాస అలంకారాన్ని గుర్తుపట్టడం తేలిక. ఒకే అర్థం ఉన్నటువంటి పదం పక్కనే వస్తుంది. కాబట్టి ఆ విధంగా అలంకారాలను మనం గుర్తించాలి. రెండోది 12వ ప్రశ్న కింద మనకి 2 మార్కులు ఛందస్సు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ఛందస్సులో 2 మార్కులు ఉన్నాయి. 2 మార్కులు మనం లఘువులు గురువులు గుర్తుపట్టాలి. లఘువులు గురువులు గుర్తుపట్టడం తెలిస్తే మనకి మొదటి మార్కు పూర్తిగా సాధించినట్టే. ఏవి లఘువులు అవుతాయి, ఏవి గురువులు అవుతాయి అనేటువంటి స్పష్టత ఉండాలి. అంటే దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే. సున్నతో కూడినటువంటి అక్షరాలు అంటే అనుస్వరం, సున్నంటాం, కం, జం, లం ఇవన్నీ కూడా గురువులే. విసర్గతో ఉన్న అక్షరాలు గురువులే. ఒక అక్షరం కింద అదే, ఒక హల్లు కింద అదే అక్షరం యొక్క ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. దానికి ముందున్న అక్షరం గురువు. అదేవిధంగా వేరే అక్షరం ఒత్తు వస్తే సంయుక్తాక్షరం అంటాం. ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే. ఇవి మనం తెలుసుకుని చక్కగా లఘువులు గురువులు గుర్తుపట్టి, ఇందులో మనకి విశేషం ఏంటంటే ఉత్తలమాల, చంపకమాల, మత్తేవం, శార్దూలం బ్లూ ప్రింట్ ప్రకారం. సార్ మళ్ళీ చెప్పండి, ఎలా గుర్తుపట్టాలి లఘు గురువులు? లఘువులు ఉదాహరణకి కాకి తీసుకున్నాం. కాకి అంటే కాకు దీర్ఘం ఇస్తే కా అంటే గురువు. దీర్ఘాక్షరాలన్నీ కీ గుడి దీర్ఘం లేదు, హ్రస్వమే అది, కాబట్టి అది లఘువు. కీ అన్నాం అనుకోండి గురువు. కాబట్టి దీర్ఘంతో ఉన్నవన్నీ కూడా, దీర్ఘాలతో ఉన్నవన్నీ కూడా గురువులే. హ్రస్వాలతో ఉన్నవన్నీ కూడా లఘువులే. ఉదాహరణకి చిన్న ఉదాహరణ, కంచం తీసుకుందాం. కంచం అంటే కాకు సున్నా పెడితే కం, కాబట్టి సున్నతో ఉన్నవి గురువులు కాబట్టి కం గురువు అవుతుంది, చెం గురువు అవుతుంది. అలాగే గుమ్మడికాయ తీసుకుందాం. గుమ్మడికాయ గా కొమ్మిస్తే గు, మా కింద మావత్తు. ఇది మా కింద మావత్తు ద్విత్వాక్షరం అయింది. మనం ఉన్నటువంటి నియమం ప్రకారం ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం అంటే గు అనేది గురువు అవ్వాలి, ఆ అక్షరం లఘు అవ్వాలి. కాబట్టి గుమ్మడికాయలో గు గురువు అవుతుంది, మా కింద ఆ ద్విత్వాక్షర మకారం అనేది లఘు అవుతుంది. అదేవిధంగా గుమ్మడి దీర్ఘం లేదు, సున్న లేదు, పక్కన ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ లేదు, కాబట్టి లఘువు. కాయ కాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. యా లఘువు. ఈ విధంగా మనం
లఘువులు గురువులు గుర్తుపట్టడం అనేది 8వ తరగతి నుంచే వస్తుంది. కాబట్టి లఘువులు గురువులు గుర్తుపట్టి గణ విభజన చెయ్యాలి. గణ విభజన ఉదాహరణకి 3 అక్షరాలు చొప్పున లఘువులు గురువులు గుర్తుపట్టి గణ విభజన చేయడం ప్రధానం ఛందస్సులో. ఒకటి భగణం, గురువు లఘు లఘువు, రగణం, గురువు లఘు గురువు, నగణం, లఘువు లఘు లఘువు. ఇలా మనకి వచ్చినట్లయితే ఈ పద్యపాదాన్ని ఘన విభజన చేసి మనం మొదటి అక్షరాలను బట్టి మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి పద్యపాదం మొత్తం ఒక పద్యపాదం తీసుకుంటే అందులో మొదట గురువు లఘువు లఘువు వచ్చింది. మొదట గురువు లఘువు లఘువు వస్తే అది ఏమవుతుంది? భగణం అవుతుంది. గురువు లఘువు లఘువు వస్తే అది భగణం అవుతుంది. కాబట్టి అదేవిధంగా తరువాత గణంలో మనకి గురువు లఘువు గురువు వచ్చింది అంటే అది రా. తర్వాత గణంలో 3 లఘువులు వచ్చాయి అంటే నా. అంటే మనం దాన్ని ఊహించవచ్చు. ఇంకా భరణ బబ రవ అనేటువంటి గణాలు వస్తాయి. ఇలా పద్యపాదం వస్తే మనకి ఇది ఉత్పలమాల అని చెప్పి గమనించవచ్చు. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఏం పొరపాటు చేస్తారంటే మొదటి 3 అక్షరాలు చూసి బాగా వస్తే భరణ బబరావ ఉత్పలమాల, 3 లఘువులు వస్తే నజిబజ జజరా చంపకమాల ఇలా చెబుతారు. కానీ నేననేది ఏంటంటే మొదటి 3 అక్షరాలే కాకుండా తర్వాత 3 అక్షరాలను కూడా పరిగణలో తీసుకోండి. ఎందుకంటే పొరపాటున కంగారులో భగనాన్ని గుర్తుపట్టడం కానీ తెలియలేదనుకోండి, అప్పుడు మొత్తం మార్కులు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని భరా వచ్చింది అనుకోండి, భగనం రగణం వచ్చిందంటే దూకేయచ్చు ఇంకా మనం, అది ఉత్పలమాలండి. అప్పుడు అదేవిధంగా నజబజ జజర వచ్చింది, నకారం అంటే 3 లఘువులు రావాలి. నగనంలో 3 లఘువులు వచ్చే తర్వాత జగనం రావాలి. జగనం అంటే లఘువు గురువు లఘువు. నజా వచ్చింది, ఇది చంపకమాల అని కన్ఫామ్కి వచ్చేసి మనం చక్కగా వాటిని గుర్తించవచ్చు. అలా ఈ విధంగా దీనికి ముందు మనం ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇది లఘువులు గురువులు గుర్తుపట్టి ప్రాక్టీస్ చేయాలి. ముందర పదాలని అభ్యాసం చేయాలి. తర్వాత పద్యపాదాల్లో అభ్యాసం చేస్తే తేలిగ్గానే ఉంటుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి మనం గణాలు విభజన చేయటం అవన్నీ 3 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం కాబట్టి. తరువాత మనకి అంశం అర్థాలు. ఈ అర్థాలు అనేటువంటివి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అర్థాలే అడుగుతాడు. మొత్తం తెలుగు భాషలో ఉండేటువంటి ఏ అర్థమైనా అడగడగా. మనకున్నటువంటి పాఠ్యాంశంలో ఉండేటువంటి అర్థాలు, అది కూడా లోపల ఉన్నటువంటి అర్థాలు కాదు. భాషాంశాల్లో ఉదాహరణకు 5 ఇస్తారు, అవి లేకపోతే చివరి టెక్స్ట్ బుక్ చివరున్నటువంటివి కొన్ని ఉంటాయి. వీటిని మనం 1కి 2 సార్లు, విప్రుడు అంటే బ్రాహ్మణుడని, తనువు అంటే శరీరం అని కొన్ని దగ్గరగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 1కి 2 సార్లు రాసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇంగ్లీష్లో బాగా రాస్తారు, తెలుగులోకి వచ్చేసరికి పాదం రాయమంటే పదం రాస్తారు. ఇలాంటి చిన్న తప్పులు, ఇలాంటి తప్పులు వ్యాకరణంలో ఉండకూడదు. అందుకోసం మనం 1కి 2 సార్లు రాయాలి వ్యాకరణాన్ని. రాస్తే మనకి ఎటువంటి తప్పులు లేకుండా ఉంటాయి. కాబట్టి అర్థాలు కానీ ప్రకృతి వికృతులు కానీ, ప్రకృతి వికృతులను బట్టి పడతారు కొంతమంది. బట్టి పట్టకుండా ఒక ఉపాయం ఉంటుంది. ప్రకృతి అంటే తత్సమం, సంస్కృత ప్రాకృత సమంబగు భాష తత్సమంబు. వికృతి అంటే తద్భవం, సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబు. తేలిగ్గా ఎలా చూద్దాం. యతనము అని ఉందండి, యా, దీన్ని వికృతి రాయమన్నారు. యతనానికి వికృతిని రాయమన్నారు. యాతో మొదలయ్యేవన్నీ కూడా ప్రకృతులేనండి. తెలుగులో యముడు, యతనము, యజ్ఞము, యాతో మొదలయ్యే పదాలన్నీ కూడా ప్రకృతులే, తత్సమాలే.
మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు యా ఉన్న అక్షరం బదులుగా జా పెట్టాలి. యముడు వచ్చింది అనుకోండి, యా బదులు జా పెట్టండి, వికృతి అయిపోతుంది అది జముడు. యతనము, యా బదులు జా పెట్టండి, జతనము. యతనము, జతనము ఇలాంటివి కొన్ని సులువైనవి గమనించాలి. అంతేగాని అభ్యాసం చేసేటట్టుగా దాన్ని బట్టి పట్టినట్లుగా యముడు జముడు యముడు జముడు అని మనం చదివితే కుదరదు. యాతో మొదలైతే ప్రకృతి చక్కగా మనం హాయిగా యా బదులు జా పెట్టి జతనము. ఇంకొక ఇలాంటివి కొన్ని ఉంటాయి, వాటిని పట్టుకోవాలి మనం. ఉదాహరణకి కన్య అనే పదం ఉంది. కన్య నా కింద యావత్తు. ఈ నా కింద యావత్తు కానీ యావత్తుతో ఉన్న పదాలు వచ్చినప్పుడు ఆ ఒత్తు తీసేసి ద్విత్వాక్షరంగా మారుతుంది వికృతిలో. కన్య అంటే కన్నే. ఆ వచ్చేప్పుడు యకారం వస్తుంది అనమాట, చివరిలో ఏత్వం వస్తుంది, కన్యే. ఉదాహరణకి విద్య, వికృతి ఏమవుతుంది మనకి, ఇప్పుడు యా తీసేసి ద్విత్వం పెట్టాలి, విద్యే. కన్య కన్నే, విద్య విద్యే. అలాగే సత్యము, తా కింద యావత్తు వచ్చింది, సత్యము. ఇప్పుడు యావత్తు తీసేయాలి, తా కింద తావత్తు పెడదాం, సత్యము. ఇలాంటివి మనం గమనిస్తే వికృతుల్ని మనం చాలాగా హాయిగా మనం వాటిని మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ప్రకృతి వికృతుల్లో ప్రకృతి అనేటువంటి దాన్ని కొంతప్పుడు ఆప్షన్స్లో ఇస్తాడు, దీంట్లో ప్రకృతిని గుర్తుపెట్టండి. మనకి ఆన్సర్ కూడా చివరికి ఎలా అయిందంటే, ఎంత సులువుగా పూర్వం అయితే మేము సంధిని విడతీసి కార్యం రాసి ఇవన్నీ రాసేవాళ్ళం. ఇప్పుడు ఆన్సర్లు కూడా 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో ఏది వికృతి ఏది ప్రకృతి అని అడుగుతున్నారు. అంత సులువుగా అయిపోయింది అది పరిస్థితి. ఇక్కడ ప్రకృతిని గుర్తుపట్టాలంటే కొన్ని సూత్రాలు చెబుతాను మీకు. మహాప్రాణాలు ఉన్న అక్షరాలన్నీ కూడా ప్రకృతులే. మహాప్రాణాలు అంటే ఏంటి, క ఖ, ఒత్తు క అన్నమాట. కొంతప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆప్షన్ కూడా చాలా తేలిగ్గా అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు, 3 వికృతులు ఇచ్చేసి మధ్యలో ఒక ప్రకృతి పెడుతున్నాడు, పేపర్ సెక్టర్. అలా ఇచ్చినప్పుడు ప్రకృతిని చాలా తేలిగ్గా మనం గుర్తుపెట్టచ్చు అన్నమాట. మహాప్రాణాక్షరాలు ఉన్నటువంటి అన్ని కూడా ప్రకృతులే. విసర్గతో ఉన్న పదాలు ప్రకృతులే. విసర్గతో ఉన్నటువంటి పదాలు దుఃఖము, అంతఃపురము, ఇలాంటి పదాలు అన్నమాట. కొన్ని అసలు మనం పదంలోంచి పదాన్ని పట్టలేనటువంటి ప్రకృతి వికృతులు ఉంటాయి, ఫుల్ డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకి ఆహారము ఉంది. ఆహారానికి మనం ఊహిస్తే ఆతో కానీ హాతో కానీ రాదు పదం, అక్కడ వికృతి. ఓగిరము, ఇలాంటివి మనం చూడాలి, కొద్దిగా గమనించాలి. ఆహారము అంటే ఓగిరము. అలాగే వైద్యుడు, వెజ్జ, బిడాలము. బిడాలము చాలా ఇంపార్టెంట్. బిడాలము పిల్లి. బిడాలము ప్రకృతి, పిల్లి వికృతి ఇచ్చారు మనకి. 196 పేజీలో టెక్స్ట్ బుక్లో ప్రకృతి వికృతులు లిస్ట్ ఇచ్చారు. అందులో బిడాలము అంటే పిల్లి. అలాగే ప్రకృతుల్లో మహాప్రాణాలు అల్ప ప్రాణాలుగా మారతాయి. ఉదాహరణకి చూద్దాం, భాష ఉంది. భాష వికృతి ఏమైంది, భాష. షకారం సకారంగా మారుతుంది, షా సాగా మారుతుంది, భాష భాష అలా. అదేవిధంగా భోజనము, బోనము. ఇందాక మనం అనుకున్నాం యా వస్తే జా రావాలని. యోధుడు అంటే జోదు, యోధుడు అంటే జోదు. ఇలా మనం ప్రకృతి వికృతులు ఎలా మార్పు చెందాయో అర్థం చేసుకుంటూ, ప్రకృతి వికృతులు అనేటువంటివి ఎలా మార్పు చెందాయో అర్థం చేసుకుంటూ మనం గమనించినట్లయితే వీటి మీద మంచి 2 మార్కులకి 2 మార్కులు మనకి రావడం జరుగుతుంది. ఒకటి ప్రకృతి, ఒకటి వికృతి పదాన్ని. ప్రకృతి పదాన్ని ఏమన్నా రాయమంటారు, వికృతి పదాన్ని ఏమన్నా గుర్తించమంటారు. 15వ ప్రశ్న కింద మనకి రావడం జరుగుతుంది. ప్రకృతి వికృతుల్లో మహాప్రాణాలు అల్ప ప్రాణాలుగా మారతాయి. భాండాగారం
ఈ భాండాగారం ఒత్తు భాండాగారం. ఈ వికృతిలో బండారం, వికృతిలో బండారం. మామూలు బానే బాగు సున్నా పెడితే డారం, బండారం. అలాగే భూమి, భూమి భూమి అనే పదం ఉంది. వికృతిలో మహాపురాణాన్ని తీసేసి మామూలుగా రాయటమే భూమి. ఇలా అదేవిధంగా జ్ఞా వచ్చినప్పుడు నాగా మారుతుంది. ప్రకృతిలో జ్ఞా వస్తే విజ్ఞానం అన్నాం అనుకోండి, విజ్ఞానం, విజ్ఞానం. మామూలు నా కింద నా వత్తు అనమాట. నాకు దీర్ఘం ఇస్తే నా కింద నా వత్తు, విజ్ఞానం. ఇలా ప్రకృతులు వికృతుల్ని మనం సులభంగా అర్థం చేసుకుని వెళ్ళవచ్చు. నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యార్థాలు, ఈ మూడు ఒక పదం ఎలా పుట్టింది అనే దానికి వ్యుత్పత్తి. ఈ వ్యుత్పత్తి అనేటువంటిది ప్రతి పదానికి వ్యుత్పత్తి ఉంటుంది. మనం ఆడేటువంటి పదాలకే అమరకోశంలో అమరకోశం రాసినటువంటి అమరుడు, నారదుడు, నాదం దతాతీతి నారద, ఇలా ప్రతి పదానికి కూడా వ్యుత్పత్తి ఉంటుంది. ఇవి మనకి 15 వ్యుత్పత్తులు ఇక్కడ 196వ పేజీలో 15 వ్యుత్పత్త్యార్థాలు ఇవ్వటం జరిగింది. వీటిని ఒకసారి మనం గమనించాలి టెక్స్ట్ బుక్లో. అలాగే ప్రతి పాఠం వెనక ఉండేటువంటి భాషాంశాల్లో కూడా వాటిని ఒక చోట రాసుకోవాలి. ఉదాహరణకి కొన్ని చూద్దాం. అమరుడు, అమరుడు అంటే ఏంటి? అమరుడు అంటే అర్థం ఏమిటి అసలు? దేవతలు అంటే మరణం లేనివారు. ఈ పదం ఎలా వచ్చింది అనేది రాయాలి మనం. ఇప్పుడు అమరుడు అంటే అర్థం కాదు రాసేది, వ్యుత్పత్తి రాయాలి. అమరుడు అంటే మరణము లేనివాడు. ఆ మరణం లేనివారు ఎవరు? వేల్పులు, దేవతలు అంటారు. కాబట్టి దాని అర్థం దేవతలు. అలాగే పికము, పికము అంటే చాటున కూయునది కోయిల, చాటున కూయునది కోయిల. భూపాలుడు అని అందరికీ తెలిసిన అర్థమే, 6వ తరగతి నుంచి వస్తుంది ఇది. భూపాలుడు అంటే రాజు. దాని వ్యుత్పత్తి ఎలా? భూమిని పాలించాడు. పదం మనం గమనించేటప్పుడు ఆ పదంలో అది ఎలా వచ్చింది గమనించాలి ఇక్కడ మనం. ఉదాహరణకి వసుధ ఉందండి. వసుధ, వసుధ అంటే భూమి. వ్యుత్పత్తి ఏమిటి? భూమి గర్భంలో హిరణ్యం ఉంటుంది, అంటే బంగారం ఉంటుంది. బంగారము గర్భమునందు కలది వ్యుత్పత్తి. కాబట్టి భూమి, బంగారము గర్భమునందు గలది భూమి. సమరము, సమరము అంటే అర్థం యుద్ధం. యుద్ధంలో మనం జయించవచ్చు, ఓడిపోవచ్చు. కాబట్టి మరణంతో కూడినది యుద్ధం. సనాతనుడు, సనాతనుడు, సనాతన. ఈ మధ్య ఈ పదం కూడా బాగా ఎక్కువగా వింటున్నాం, సనాతన ధర్మం అని. సనాతనుడు అంటే ఎవరు? భగవంతుడు. అంటే పురాణ పురుషుడు. వాక్యాంశలో మనకి ఇచ్చినటువంటిది పురాణ పురుషుడు అంటే భగవంతుడు. వ్యుత్పత్తి దీనికి పురాణ పురుషుడు అని రాయటమే. అంటే దేవతలందరూ కూడా, రాముడు, కృష్ణుడు ఇత్యాది వారందరూ కూడా పురాణ పురుషులు. కాబట్టి ఆయన సనాతనుడు కాబట్టి భగవంతుడు. అదేవిధంగా సుకృతము, సుకృతం అంటే పుణ్యం. ఎవరో పుణ్యం చేసినా మంచిగా చేశారంటారు. పాపం చేస్తే ఎందుకు చేసావని అడుగుతారు, కానీ పుణ్యం చేస్తే ఎందుకు చేసావని అడగరు. లెస్సగా చేయబడినది సుకృతం అంటే పుణ్యం, లెస్సగా చేయబడినది. కొంతమంది గుప్తదానాలు చేస్తారు. లెస్సగా చేయబడినది
చక్కగా గొప్పగా చేయబడినది, అది పుణ్యం. అధ్యయనము, అధ్యయనము అంటే గురువు దగ్గర క్రమపద్ధతిలో నేర్చుకునేది. గురువు గారు ఇచ్చినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని చక్కగా ఏ రోజుకు ఆ రోజు ఆ విషయాల్ని గమనించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమం అధ్యయనం అంటే. ఇది అందరికీ కూడా ఉండాల్సినటువంటిదే. గురువు దగ్గర క్రమపద్ధతిలో నేర్చుకొనుట, అధ్యయనం అంటే నేర్చుకొనటం. అనఘుడు ఈ పదం ఇచ్చారండి, వ్యుత్పత్తి రాయమన్నారు. అనఘుడు, అనఘ అంటాం పెద్దల్ని వాళ్ళందరినీ, అంటే పుణ్యపురుషులను అంటాం మనం. అంటే పాపం చేయని వారు. ఎలాంటి పాపం? మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, తన చేతులతో కానీ, తన కర్మతో కానీ, ఇలా ఏ మార్గంలోనూ పాపం చేయనటువంటి మహాపురుషుల్ని అనఘ అని మనం సంబోధిస్తాం. అనఘుడు అంటే పాపము చేయని వాడు. కాబట్టి ఈ వ్యుత్పత్త్యార్థాలు మనం 1కి 2 సార్లు రాసుకోవాలి. చక్కగా రాసుకుని మీకు టెక్స్ట్ బుక్లో చివరి అట్టం ముందు మనం గమనించినటువంటి 196వ పేజీలో వీటిని చదువుదాంలే అనుకుంటే మార్చి 16వ తారీఖు వచ్చేస్తుంది. ఉన్నవే 16, 15 అక్కడ. ఇంకో లోపల మహా అయితే ఒక 25 ఉంటాయి. చక్కగా రాసుకుంటే ఆ మార్కులు 2 మార్కులు మనం చక్కగా బుట్టలో వేసుకున్నట్లే. కాబట్టి గమనించి 1కి 2 సార్లు వీటిని ఈ వ్యుత్పత్తి రాసేటప్పుడు ఎటువంటి పదదోషాలు లేకుండా రాయటం అనేది ప్రధానమైనటువంటిది. ఉదాహరణకి అనగుడు రాసేటప్పుడు చాలామంది పొరపాటు చేసేది పాపం చేసేవాడని రాస్తారు. అక్కడ ఉంటుంది పాపం చేయని వాడని. మనం ఓవర్లుక్ మీద వెళ్ళిపోయి చదివేటప్పుడు కూడా పాపం చేసేవాడు అని చదువుతాం. దాన్ని గమనించి జాగ్రత్తగా పాపం చేయని వాడు, ఇలాంటివి మనం గమనించాలి. అలాగే పర్యాయ పదాలకి నానార్థాలకి చాలామంది దానికి రాస్తూ ఉంటారు. ఒకే అర్థం వస్తే పర్యాయ పదాలు, ఒకే అర్థంతో ఉన్నటువంటివి. తండ్రి అని ఉందండి, పర్యాయ పదం రాయమన్నారు. తండ్రి అంటే ఎవరు? జనకుడు. పిత అన్నా తండ్రే, జనక అన్నా తండ్రే. అలాగే కొన్ని కష్టమైనటువంటి కొన్ని ఉంటాయి. పయోధము అంటే నీటితో నిండినటువంటిది, ధరించినటువంటిది. పయోధరము మేఘము. మామూలుగా మనం మేఘం అని అన్నాం, మబ్బులు అంటాం, మబ్బులు పట్టే అంటాం మేఘం. గ్రాంధిక భాషలో మేఘం అంటాం, వ్యవహారిక భాషలో మబ్బులు ఉన్నాయి చూడండి అంటాం మబ్బు. మేఘం అంటే మబ్బు. అలాగే వహ్ని అంటే అగ్ని. మామూలుగా మనం అగ్ని తీసుకురా అని అనరుగా. ఇంట్లో మనం వ్యవహారికంగా ఎలా ఆడతాం? నిప్పు అంటాం. అగ్ని అంటే దానికి ఇంకో పదం నిప్పు. అదే కొద్దిగా గ్రాంధికంలోకి వెళ్తే అనలము అంటే అగ్ని. అదేవిధంగా హృదయం, దీనికి హృదయం గుండె అని రాస్తారు చాలామంది. మనస్సు, చిత్తము హృదయం అంటే. కాబట్టి మనస్సు, చిత్తము ఇవి పర్యాయ పదాలుగా మనం రాయాలి. ఎక్కువగా అడిగేటువంటిది అరి అనేటువంటిది చాలాసార్లు వస్తూ ఉంటుంది పరీక్షలో. హరి కాదు, అరి. ఆలో అరి. అరి అంటే ఎవరంటే శత్రువు, వైరి. శత్రువు లేదా వైరి, లేకపోతే విరోధి. మా విరోధి అండి ఈయన అంటే మా శత్రువు అండి. కౌరవులు పాండవులు అన్నదమ్ములైనప్పటికీ యుద్ధంలో శత్రువులు. అదేవిధంగా పశువు అంటే జంతువు, మృగము. పర్యాయ పదాలు అనేటువంటివి 195వ పేజీలో చివరి పేజీలో టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వటం జరిగింది. వాటిని మనం గమనించాలి, వాటిని చదవాలి. పర్యాయ పదాలు నానార్థాలు. నానార్థం అంటే ఏమిటి? వేరే అర్థం రావడం. నానార్థం అంటే వేరే అర్థం రావటాన్ని నానార్థం అంటారు.
ఒక పదానికి రెండు అర్థాలు ఉంటాయి, వేరే అర్థం ఉంటుంది. వ్యవహారికలో ఒకటి వాడతాం, అలా రెండు అర్థాలు ఉంటాయి. ఉదాహరణకి ద్వారం అన్నానండి. ద్వారం, మనం రోజు ద్వారం అంటే ఏం వాడతాం? ద్వారం అంటే వాకిలి. కానీ ద్వారం అంటే ఉపాయము, అంటే ఏదైనా ఇష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు తలుపులు తెరుచుకున్నట్టుగా ఉపాయము. మామూలుగా వాకిలి అనే ఒక అర్థం ఉంది, ఉపాయము అనేటువంటి అర్థం ఉంది. అలాగే కుంభం, కుంభం ఎక్కువగా రాశుల్లో కుంభరాశి, అక్కడ మనకి సింబల్ ఏం కనిపిస్తుంది? గుర్తు కుండ కనిపిస్తుంది. ఒక అర్థం ఏమన్నా కుండ, కుంభం. పూర్వం కుంభాలు కుంభాలు తినేవాళ్ళు అనేవాళ్ళు పూర్వం, అంటే కుండడు అన్నం తినేవాళ్ళని కుంభాలు కుంభాలు తినేవాళ్ళు అనేవాళ్ళు. కుంభం అంటే ఒక రాశి. మనకి 12 రాశులు ఉన్నాయి, మేషాది మీనరాశులు ఒక రాశి. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కూడా కుంభం అంటారు. ఏనుగు యొక్క కుంభస్థలం ఒక రాశి, కుంభం అంటే ఒక రాశి. మామూలుగా వ్యవహారికంలో కుంభం అంటే కుండ. పిశాచము, ఎక్కువగా దీనికి పిల్లలు తేడా రాస్తూ ఉంటారు పర్యాయపదం అడిగినప్పుడు. పిశాచము నానార్థం అంటే రెండు అర్థాలు కావాలి. పిశాచం దెయ్యం అని రాస్తారు, ప్రేతము దెయ్యం అని రాస్తారు. దీనికి పిల్లి అని పేరు కూడా ఉంది. పిల్లిని పిశాచము అంటారు, పిల్లిని పిశాచము అంటారు. మామూలుగా ప్రేతాన్ని పిశాచము అంటారు. కాబట్టి దీనికి నానార్థాలు రెండు ఉన్నాయి, ప్రేతము, పిల్లి. అదేవిధంగా పాలు అండి. పాలు అంటే మామూలుగా మనం రోజు తాగే పాలు అంటే క్షీరము. కానీ పాలు అంటే భాగము, ఒక పార్ట్ అనమాట. అది పార్ట్ని ఒక భాగాన్ని పాలు అంటారు. ఏమన్నారు? ఈ యొక్క కౌరవులు అందరినీ చంపడం నా పాలు, భీముడు అన్నమాట. సైన్యాన్ని మొత్తాన్ని సంహరించడం నా పాలు, అర్జునుడు అన్నమాట. నేను చేసే పనిది, నువ్వు చేసే భాగం ఇది, యుద్ధంలో భాగము. పాలు అంటే భాగము. అదేవిధంగా వృద్ధుడు, వృద్ధుడు అంటే మనకు తెలిసిన పదమే, ముసలివాడు. ముసలి వాళ్ళని తక్కువ వేయకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సలహా ఇచ్చేది ఇంట్లో వాళ్ళే. కాబట్టి అన్నీ తెలిసినవాడు, ఎందుకంటే అనుభవశాలి, అన్నీ తెలిసినవారు కాబట్టి తెలిసినటువంటి వాడు. కాబట్టి వృద్ధుడు అనే పదానికి నానార్థం రాయమంటే గురువు. నానార్థాల్లో గురువు ఇచ్చారు. గురువు అంటే ఎవరు? మాస్టర్, ఉపాధ్యాయుడు. అందరికీ గురువు ఒక ఆయన ఉన్నాడు, దేవతలందరికీ గురువు. గురుస్థానం బృహస్పతి. బృహస్పతి గురుగ్రహం అంటాం. గురువు అంటే ఎవరు? తండ్రి. తండ్రి కూడా గురువే. మన విద్య గురువు దగ్గర నేర్చుకుంటాం, తండ్రి దగ్గర విద్య దొరకడం చాలా అద్భుతమైనటువంటి విషయం. అది చిన్నప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు చెప్పేవి అర్థం కాకపోతే తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు చాలా పుణ్యాత్ములు. తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. ఇది దైవం చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ విధంగా పర్యాయ పదాన్ని, నానార్థాన్ని జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. పర్యాయ పదాలు, నానార్థాలు. ఉదాహరణకి కొన్ని వాళ్ళు వీటిని డైరెక్ట్గా అడగకుండా ఒక వాక్యంలో కలిపి అడుగుతున్నారు. హరికి నమస్కరించాలి, ఈ హరిని అండర్లైన్ చేస్తారు. పైన గీత గీసినటువంటి పదానికి నానార్థాలు రాయమంటారు. ఆ విధంగా మనం నానార్థాలని, పర్యాయ పదాలని టెక్స్ట్ బుక్ బేస్డ్, గైడ్లో ఇచ్చినటువంటి 500 600 చదవద్దు. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆ 20 చదవండి. పాట వెనకాల ఉన్నటువంటి ఆ 4 చదవండి. గట్టిగా 6 పాఠాలు ఉన్నాయి. 6 పాఠాల్లో వెనకున్నటువంటి నానార్థాలు, పర్యాయ పదాలు చదవండి. చదివితే మనకి ఈ పర్యాయ పదాలు, నానార్థాల్లో పూర్తి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి వాక్యాలు. ఈ వాక్యాల్లో మనకి ఒక వాక్యం ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి వాక్యము అని చెప్పి అడుగుతున్నారు. ఈ వాక్యాన్ని మనం గుర్తుపట్టాలి.
ఒక వాక్యం ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి వాక్యం అనేటువంటిది. నీ పేరేమిటి? క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నార్థక సూచిక ఉంది, అంటే ప్రశ్నార్థక వాక్యం. కొన్ని మనం చేసేటువంటి సామర్థ్యాలు ఉంటాయి. నేను వంట చేయగలను, నేను సైకిల్ తొక్కగలను, నేను పాట పాడగలను. ఇవి వాళ్ళ సామర్థ్యాన్ని తెలియజేసే వాక్యాలు. నేను ఆ పని చేయగలను, ఈ పని చేయగలను, ఇలాంటి పదాలు వస్తే వాటిని సామర్థ్యాత్మక వాక్యాలు అంటారు. అదేవిధంగా వాన వస్తుందో రాదు, ఈ ప్రశ్న వస్తుందో రాదు అంటే అవునా కాదా ఒక డౌట్ అన్నమాట. సందేహార్థక వాక్యాలు. మాస్టర్ ఇప్పుడు పాఠం చెప్తారు, చెప్పరు. మా నాన్నగారు నాకు డబ్బులు ఇస్తారు, ఇవ్వరు. ఇలా సందేహార్థక వాక్యాలు అంటారు. కొంతప్పుడు చాలా సింపుల్గా అడుగుతారు, నీవు రావా? ఆప్షన్స్లో ఇచ్చేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటిది ఉంది. క్రియాపదాన్ని గుర్తుపట్టడం అదొక అంశం. ఇక్కడ మనకి అసమాపక క్రియలు 3 రకాలు. సమాపక క్రియ, అసమాపక క్రియ. పని అయిపోయింది అనుకోండి, సమాపక క్రియ. అతడు అన్నం తిన్నాడు, సమాపక క్రియ. ఇప్పుడు అన్నం తింటున్నాడు, ఫుల్ స్టాప్ పెడతాను చివరిలో, సమాపక క్రియ. అతడు అన్నం తింటాడు, సమాపక క్రియ. ఇది ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలం 3 కూడా పూర్తయినటువంటివి. భవిష్యత్ కాలంలో తింటాడు, వర్తమానంలో తింటున్నాడు, భూతకాలంలో తిన్నాడు. వీటిని అసమాపక క్రియలు ఎలా మార్చాం? పాస్ట్ టెన్స్లో భూతకాలంలో తిని, వెళ్ళాడు, వెళ్ళి, చూశాడు, చూసి. ఇప్పుడు వీటిని ఇస్తాడు. చూసి, చూస్తూ, చూస్తే. వీటిలో భూతకాల సమాపక క్రియ ఏంటి? చూసి. ఈ భూతకాల అసమాపక క్రియకి ఒక టెక్నికల్ వర్డ్ ఉంది, దాన్ని త్వార్థకం అంటారు. వర్తమానంలో జరుగుతూ ఉంటుంది, చూస్తూ, వింటూ, రాస్తూ. దీన్ని శత్రార్థకం అంటారు. భవిష్యత్ కాలంలో చూస్తే, రాస్తే, వింటే దీన్ని ఛేదార్థకం అంటారు. ఈ 3 తెలుసుకుంటే ఒక మార్కు. భూతకాలంలో అంటే ఈతో ఎండ్ అవుతుంది. చూసి ఈ ఉంది. తిని ఏ క్రియాపదమైనా ఈతో ఎండ్ అవుతుంది. చూసి, వెళ్ళి, రాసి, వచ్చి. డైరెక్ట్గా క్రియాపదాలు ఇస్తాడు. ఉదాహరణకి పూసి, పూస్తూ, పూస్తే. ఇందులో త్వార్థకంగా గమనించమన్నారు. త్వార్థక క్రియాపదం అంటే ఈ ఉంటుంది చివరా. చేసి, చూసి, వెళ్ళి, రాసి ఇలా ఉంటాయి. ఇలా ఉంటే ఇవి త్వార్థక క్రియాపదం. ఇది శత్రార్థకం అంటే జరుగుతూ ఉన్నది. పూస్తూ, చేస్తూ, రాస్తూ, తింటూ, పరిగెడుతూ. వర్తమాన మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇంగ్లీష్లో యామి, ఈజు, ఆరు ప్లస్ ఇంగ్ వస్తుంది అంటారు ఆంగ్లంలో. ఇక్కడ మనం చేస్తూ, మనం రోజు వాడుతూ ఉంటాం. మా తమ్ముడు అన్నం తింటూ టీవీ చూస్తున్నాడు ఇలా అంటాం. ఈ పదాన్ని గుర్తుపట్టాలి మనం. శత్రార్థక క్రియాపదం అంటే చూస్తూ, రాస్తూ, ఉంటుంది అనమాట. దీర్ఘ ఉకారంతో ఎండ్ అవుతుంది. ఊతో ఎండ్ అయితే శత్రార్థకం. చేసి, రాసి ఉంటే త్వార్థకం. ఫ్యూచర్లో అసమాపక క్రియ, భవిష్యత్కాలిక అసమాపక క్రియ, ఛేదార్థకం. చూస్తే ఏతో ఎండ్ అవుతుంది. రాస్తే, వింటే, తింటే, గమనిస్తే, నడిస్తే, ఇస్తే, ఇదేంటిది? ఛేదార్థకం.
మనకి ప్రధానంగా ఒక మార్కు రావాలంటే శత్రార్థకానికి, త్వార్థకానికి, ఛేదార్థకానికి తేడా తెలిస్తే ఒక మార్కు. ఈతో ఉంటే చేసి వెళ్ళి రాసి ఉంటే త్వార్థకం, ఊతో ఉంటే ఊ అని వస్తే శత్రార్థకం. చేస్తూ, రాస్తూ, తింటూ, అది. అదేవిధంగా ఏతో ఎండ్ అయితే చేస్తే, రాస్తే, తింటే ఛేదార్థకం. ఇది మనకి ఒక మార్కు వస్తుంది ఖచ్చితంగా. ఇంకా వాక్యాల్లో చాలా తేలికైంది వ్యతిరేకం రాయమంటాడు. వ్యతిరేక వాక్యం నేను తిన్నాను అంటాం, దాని వ్యతిరేకం ఏం చెబుతాం? క్రియాపదాన్ని లేదు కాదు అని వాడటమే. నేను తినలేదు, నేను తినలేదు. ఇలా వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయటం చాలా చాలా తేలికైనటువంటి విషయం. వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయటం అనేటువంటి. అదేవిధంగా వాక్యాల్లో చాలా తేలికైన చాలా ఎక్కువ మార్కులు ఉన్నాయి దీనికి, అందుకు నేను ఎక్కువ సేపు చెప్పాల్సి వస్తుంది. సామాన్య వాక్యాలు రెండిచ్చి వాటిని కలపమంటారు. సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చటం అనేటువంటిది. సీత బజారుకు వెళ్ళింది, సీత చేరుకున్నది. సీత బజారుకు వెళ్ళి చేరుకున్నది. ఎల్లమ్మ వచ్చింది, ఎల్లమ్మ పనులు చేసింది. ఈ రెండు వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఎల్లమ్మ వచ్చింది ఒక వాక్యం, ఎల్లమ్మ పనులు చేసింది అది ఇంకో వాక్యం. ఈ రెండింటిని కలపాలి. అంటే నామవాచకాన్ని ఉద్దేశ్యం అంటారు దాన్ని. అక్కడ ఉద్దేశం ఒక ఉద్దేశమే రాయాలి. ఎల్లమ్మ వచ్చి పనులు చేసింది అంటే మొదటి వాక్యంలో వచ్చింది అనే సమాపక్రియను అసమాపక్రియగా మార్చాలి. వచ్చి సమాపక్రియను అసమాపక్రియగా మార్చి వాక్యాన్ని కలిపేయాలి. సీత బజారుకి వెళ్ళింది పురిస్తాం. ఆ క్రియాపదాన్ని మార్చడం తెలియాలి. వెళ్ళి సీత బజారుకి వెళ్ళింది, సీత చేరుకున్నది. సీత చేరుకున్నది, సీత బజారుకు వెళ్ళి చేరుకున్నది. రెండు వాక్యాలను కలపడం చాలా తేలికైనటువంటిది. దానికి ఒక మార్క్ ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రధానంగా కర్మణి వాక్యం, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇది విత్ ఆప్షన్స్ ఇస్తారు. కర్మణి వాక్యాన్ని గుర్తుపట్టడం ఎట్లా? ముందర అసలు కర్తరి వాక్యం తెలిస్తే తెలుసు. పోతన భాగవతం రాసిన. ఇంగ్లీష్లో కూడా వాయిస్లో చాలా ప్రధానమైనటువంటిది. పోతన భాగవతం రచించను. భాగవతం పోతనచే రచించబడినది. ఈ బడినది, పోతన చేత ఈ పదాలు ఉంటాయి. క్రియాపదం డైరెక్ట్గా ఉండకుండా అమ్మబడినది, కొనబడినది, వ్రాయబడినది. కొన్న రవి పండ్లు కొన్నాడు, పండ్లు రవి ఇచ్చే కొనబడినవి. క్రియాపదాన్ని కొద్దిగా మారిస్తే అది కర్మణి వాక్యం అయిపోతుంది. ఎల్లమ్మ పండ్లను అమ్ముతోంది. దీన్ని మనం కర్మణి వాక్యంగా మారుద్దాం. ఎల్లమ్మ పండ్లను అమ్ముతోంది. ఈ ఎల్లమ్మ పండ్లను అమ్ముతోంది, ఇక్కడ క్రియాపదం అమ్ముతోంది కాబట్టి పండ్లు ఎల్లమ్మ చే అమ్మబడుతున్నవి. ఇలా అమ్మబడుతున్నవి కాబట్టి ఈ పదాన్ని మనం చక్కగా క్రియాపదాన్ని గమనిస్తే, మనం దాన్ని కొద్దిగా మారిస్తే కర్మణి వాక్యాన్ని చక్కగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఒక చివరి అంశం సందులు. సందులు ప్రధానంగా
మనకి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, తిరక సంధి, వృద్ధి సంధి, ఇవి సంస్కృత సంధులకు సంబంధించి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి ఇవి అడుగుతున్నారు. అలాగే తెలుగు సంధుల్లో అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి ఈ 6 చూసుకున్నట్లయితే చాలు. మనకి సంధిని ఒక పదం ఇచ్చి సంధిని రాయమంటున్నారు. పదం ఇచ్చి సంధిని రాయమన్నప్పుడు సంధి కార్యం మనం తెలియజేసినట్లయితే కనుక ఆ సంధిని ఊరికనే పట్టుకోవచ్చు. ఉదాహరణకి తెలుగు సంధుల్లో సంధి అంటే ఏమిటి? సంధికి సమాసానికి తేడా ఏమిటి? సంధికి సమాసానికి ఉన్న తేడా 2 పదాలతో ఏర్పడేది సంధి, 2 అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడేది సమాసం. అందరి పేర్లు చెప్పేశాను, 50 మంది పేర్లు, అది దీర్ఘ సమాసం అవుతుంది. రామాలయం, రామ ప్లస్ ఆలయం, ఇందులో 2 పదాలు ఉన్నాయి. రామాని పూర్వపదం అంటారు, ఆలయాన్ని పరపదం, ఉత్తర పదం అంటాం. ఎప్పుడు కూడా సంధి పూర్వపదంలో చివరి అక్షరం మీద ఆధారపడుతుంది. మీకు ఇంగ్లీష్లో సెంటెన్స్లో ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూడటానికి వెర్బను ఎలా చూస్తారో మీరు సంధిలో మీ చూపు ఎప్పుడు కూడా మొదటి పదం చివర ఉండాలి. మొదటి పదం చివర, ఉదాహరణకి తెలుగు సంధులు చూద్దాం. తెలుగు సంధులు రామా ప్లస్ అయ్య అత్వసంధి. రామా ఆ ఉంది, ఆ ఉంటే అత్వసంధి. ఏమీ ప్లస్ ఇచ్చెను, ఏమీ, ఏమీ మీలో ఈ ఉంది ప్లస్ ఇచ్చెను కాబట్టి ఇత్వసంధి. అంటే ఈకి అచ్చులు పరమైతే ఇత్వసంధి, ఆకి అచ్చులు పరమైతే అత్వసంధి, ఊకు అచ్చులు పరమైతే ఉత్వసంధి. అవతల అచ్చులు ఉంటాయి వృద్ధానికి, అది అత్వ, ఇత్వ, ఉత్వ ఈ 3టికి అవతల ఉండేవి అచ్చులే. అవతలంటే ఉత్తర పదంలో ఉండే. పూర్వపదం చివర ఆ ఉందా, ఆ పదంలో చివర ఈ ఉందా, ఆ పదంలో చివర ఊ ఉందా అనేది గమనించాలి. ఉదాహరణకి 2 పదాలు చూద్దాం. అతడు ప్లస్ ఒకడు, అతడు ప్లస్ ఒకడు అండి. వీటిని కలపాలి. ఇప్పుడు అతడు, డూలో ఏముంది? డూ ఏముందో తెలియకపోతే దాన్ని పలకటం, దాన్ని పిలవటమే. అతడు అన్నాం అనుకోండి, ఊ కనిపిస్తున్నారు మీకు అందులో. ఇది ఏముందో గుర్తుపట్టడం కష్టంగా ఉందండి, ఆ ఉందో ఈ ఉందో అంటే దాన్ని పలికితే మనం గుర్తుపట్టచ్చు. అతడు ఊ, ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి. అలాగే ఏమీ ప్లస్ ఏమీ ప్లస్ వచ్చే, ఏమొచ్చే అంటే ఇక్కడ ఇత్వసంధిలో ఏమి ఆదులు ఇత్తునకు సంధి బహుళంగాను, సంధి వైకల్పికం. ఏమి ఆదులు ఇత్తునకు సంధి వైకల్పికం కాబట్టి అవతల ఖచ్చితంగా వచ్చే రావాలి. ఇత్వసంధిలో, అత్వసంధిలో, ఇత్వసంధిలో, ఉత్వసంధిలో పరపదం ఖచ్చితంగా ఉత్తర పదం మొదటి అక్షరం అచ్చు గుర్తుపెట్టు. కాబట్టి అత్వ, ఇత్వ, ఉత్వ గమనిస్తే 1 మార్కు ఖచ్చితంగా. వీటిల్లో ఇంతవరకు ఈ 3 సంధులు లేకుండా పేపర్ లేదు కాబట్టి అది ఒకటి. సంస్కృత సంధి తెలుసుకోవాలి అంటే సూత్రం మీద పట్టు ఉండాలి. సమందీర్ఘ సంధికి సవర్ణం వస్తుంది, ఆకి ఆ, ఈకి ఈ, ఊకు ఊ వస్తుంది, అలా వస్తుంది, అది గమనించాలి. కాబట్టి పూర్వపదం మీద పరపదం మీద మనకి ఆ వర్ణాల మీద పట్టు సాధించినట్లయితే, సంధి సూత్రాన్ని అన్వయం చేసుకున్నట్లయితే సంధులను గుర్తించడమే మనం. కొన్ని పదాలు ఇచ్చి సంధిని విడదీయమంటారు. అందులో ముఖ్యంగా త్రకసంధి, అక్కడ అని ఉందనుకోండి, విడతీయాలి. ఇప్పుడు త్రకసంధిని చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు.
ఆతో కానీ ఈతో కానీ ఏతో కానీ మొదలవుతుంది త్రికసంధి ఎప్పుడు కూడా. ఆ ఈ ఏ ఈ 3 అక్షరాలతోనే మొదలవుతుంది. అక్కడ ఇంకో విషయం త్రికసంధిని గుర్తుపట్టడం చెప్తున్నా. రెండో అక్షరం కింద ఖచ్చితంగా ద్విత్వాక్షరం అయి ఉంటుంది. అంటే ఆ ఆ ఆ అక్షరం ఆ హల్లు కింద ఒత్తుంటుంది ఖచ్చితంగా. అదే అక్షరం యొక్క ఒత్తు ఉంటుంది. అక్కడ అన్నప్పుడు ఆ కా కింద కావత్తు కడ. ఇక్కడ కా కింద కావత్తు డ. ఎక్కడ కా కింద కావత్తు డ. ఇలా ఉంటుంది పదం స్వరూపం, అలా ఉంటుంది. ఆతో గాని ఈతో గాని ఏతో గానే మొదలవుతుంది త్రికసంధి. ఇప్పుడు మనం ఆన్సర్ రాసేటప్పుడు ఎట్లా, వాడు ఇచ్చేది ఏమన్నా మొదట మనం రాసేటప్పుడు ఆన్సర్లో 2 ఆ రాయాలి. ఆ ఈ ఏలను త్రికములందురు త్రికమ మీది అసంయుక్త హల్లునకు దిత్వంబు బహుళంగానగు దృక్తంబకు హల్లు పరంబకుడు ఆచ్చికంబకు దీర్ఘములకు హ్రస్వంబకు. సూత్రం ఇది. దీన్ని ఎలా మనం అర్థం చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు మనం రాసేటప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే అక్కడ అనే పదం తీసుకున్నాం. అక్కడ తీసుకున్నాం రాసేటప్పుడు ఆ రెండో దీర్ఘాకారం రాయాలి. దీర్ఘాకారం రాయాలి. మనం చేయాల్సిన పని ఒకదానికి ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు త్రికసంధి సింపుల్ గా చెప్పాలంటే ఒకదానికి ప్రమోషను, ఇంకో దానికి రివర్షన్ ఇవ్వాలన్నమాట. అంటే కావస్తుంది తీయాలి. ఆ ప్లస్ కడ అక్కడ త్రికసంధి. ఎక్కడ అన్నాం, ఏకి ప్రమోషన్ ఇద్దాం. ఇప్పుడు ఏ రస్వకారం, ఏ అనేది ఏ ప్లస్ కాకింద కావద్దు, ఒత్తు తీసేసి రాసేయటమే పదం అంతా. కడ ఎవ్విధము తీద్దామండి. ఎవ్విధము ఇప్పుడు చూద్దాం. ఎవ్విధము, ఎవ్విధము అనే పదం ఉందండి. ఎవ్విధము మొదటి సూత్రం ఏం చెప్పాను, ఈ ఏని దీర్ఘంగా రాయాలి. ఏ ప్లస్ అది వి కింద వావత్తును తీసేసి రాయటమే విధము. కాబట్టి త్రికసంధిని విడతీయడం చాలా తేలిక, గుర్తుపట్టడం ఇంకా తేలిక. చాలా మంది భయపడతారు కానీ. కాబట్టి ఈ విధంగా మనకి ఇవి తెలియాలి అంటే కొన్ని టెక్నికల్ వర్డ్స్ తెలియాలి. మీరు ఎప్పుడు వాడేవే కానీ లెక్కల మ్యాథ్స్ చెప్తూనే ఉంటాడు సబ్స్టిట్యూషన్ అని. ఎక్స్ బదులు 2 ప్రతిక్షేపించగా అంటాం. ఇక్కడ తెలుగులో దాన్ని ఆదేశము అంటారు. ఆదేశము, ఏకాదేశము, ఆగమము ఈ పదాలు తెలిస్తే సందులు తెలుస్తాయి చక్కగా. ఆదేశము అంటే ఒక అక్షరం బదులుగా ఇంకో అక్షరం రావటం ఆదేశం. ఉదాహరణకు ఆర్టీసీ బస్సులో కూర్చున్నానండి, నేను దాహం వేసింది, ఏదో నా బ్యాగ్ పెట్టి వెళ్ళా, నా బ్యాగ్ తీసేసి ఎవరో కూర్చున్నారు, ఆదేశం. అలా కాదు, నా పక్కనే సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చున్నారు, వచ్చి ఆగమం. మిత్రుడు వల్లే వచ్చి చేరేది మిత్రవత్ ఆగమ. లేపి కూర్చుంటారు, ఏంటండి ఇది నా ప్లేసు, మీరు లేవండి అని లేచి కూర్చున్నారు. శత్రవత్ ఆదేశ. మీకు సవరణ త్రికసంధి సూత్రంలో ఆ ఈ ఊరులకు అవి ఏ వర్ణములు పరంపకునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశముగును. ఏకాదేశము అంటే 2 వర్ణాలు బదులుగా ఇద్దరిని లేపి కూర్చున్నారు. భార్యాభర్తలు బస్సులో వెళ్తున్నారు. ఒక మామగారు వచ్చారు, ఏమయ్యా కొద్దిగా నడుము నొప్పిగా ఉంది, లేవండి అన్నారు. పాప మా బస్సులో ఆవిడ అక్కడ పడుకుంది, ఆవిడ ఆ సీట్లో ఇద్దరిని లేపి. అది ఏకాదేశం మనకు తెలుగులో. 2 వర్ణాలు బదులుగా ఒక వర్ణం వచ్చి చేరితే అది ఏకాదేశం. ఒక వర్ణం బదులుగా ఇంకో వర్ణం వచ్చి చేరితే ఆదేశం. ఎవరిని లేపకుండా చక్కగా పక్కన వచ్చి కూర్చుంటే ఆగమం. ఉదాహరణకి దుగాగమం చూద్దాం. నా ప్లస్ మాట, ఇందులో అక్షరాలు ఏమున్నాయి, నా ప్లస్ మాట. ఈ మధ్యలో వచ్చి చేరుతుంది దు, నాదు మాట. దుగాగమ సంధి, ఆగమం అన్నమాట. మీకు గుణసంధిలో వీటిల్లో ఏకాదేశం కనిపిస్తుంది. గుణసంధి సూత్రం ఏంటి, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏ ఓర్లు ఏకాదేశమగును. అంటే ఆకి ఈ వస్తే ఏ వచ్చును, ఆకి ఈ వస్తే ఏ వచ్చును అంటే ఆ రెండింటి బదులుగా ఏ వస్తుంది. హిత ప్లస్ ఉక్తి. హిత అని విడదీద్దాం. హిత్ ప్లస్ ఆ ప్లస్ ఉక్తి.
రాసుకుంటే తెలుస్తుంది. హిత ప్లస్ ఉక్తి. ఆ హితాన్ని విడతీస్తున్నా, ఇప్పుడు చివరిలో తాను విడతీస్తున్నా. హిత్ ప్లస్ ఆ. తా అంటే ఏంటి? ప్లస్ ఆ. తా అంటే హిత్ ప్లస్ ఆ. టీ అంటే హిత్ ప్లస్ ఈ. టీ అంటే హిత్ ప్లస్ ఈ. కాబట్టి హితాన్ని విడతీసినప్పుడు ఏమవుతుంది? హిత్ ప్లస్ ఆ. పక్కన పదం ఏముంది? ఉక్తి. ఈ ఆవుని తీసేసి ఆకి ఊ వస్తే ఏం రావాలి త్రికసంధిలో? ఆకి ఊ వస్తే ఓ రావాలి. కాబట్టి ఈ రెండిటి ప్లేసు, ఈ రెండిటి బదులుగా ఓ వస్తుంది. కాబట్టి హిత్ ప్లస్ ఓ తో, హితోక్తి. మనం అలా సంధిగారాన్ని విడతీసుకుని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇదవుతుందా అదవుతుందా అనే సందేహం అనేటువంటిది ఉండదు, మనకి ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఈ అర్ధగంటలో వీటన్నిటినీ వివరించి చెప్పాలంటే కొద్ది కష్టమైనటువంటి విషయమే. అయినప్పటికీ ప్రయత్నం, ఈ ఆ ఈ ఊ ఏ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది సందులు బట్టి పడతారు, బట్టి పట్టకూడదు. సూత్రం తెలిస్తే ఏ పదం ఇచ్చినా మనం రంగంలో దిగుతాం, మెలుగు తెలిస్తే. కాబట్టి సందులకి సూత్రాలు, గ్రామరల్లే చక్కగా ఈ లెక్కలో ఏ విధంగా సిద్ధాంతాన్ని మనం ఇలా చేస్తామో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే సందులు మనం తేలిగ్గా, అసలు మనకు ఉండేటువంటిది ఏంటంటే అత్వ సంధి, ఎత్వ సంధి, ఒత్వ సంధి. ఇంకా చివరి అంశం సమాసాలు. సమాసాలు చాలా తేలిక అసలు. సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం సార్. మనం ఇది 2 సెషన్స్ లో కానీ చెప్పటం బాగుండదు. అంటే ఇప్పుడు ఇంకొక మీరు అనుమతిస్తే మరో సెషన్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ గా ఉంది, అందరూ రాసుకుంటున్నారు సార్. అలాగే ఒక్క డౌట్ అండి, నానార్థాలు, పర్యాయ పదాలు ఇట్లాంటి వాటిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చనా లేకపోతే డైరెక్ట్ గా చెప్పాలా? నానార్థాలు పర్యాయ పదాల్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారా లేకపోతే మనమే ఆన్సర్ రాయాలి? మల్టిపుల్ చాయిస్ ఇస్తారండి. అలాగే ఇది మల్టిపుల్ చాయిస్, అది 16వ క్వశ్చన్ కింద వస్తుంది. అది ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తారు అందులో నానార్థాలు. అలాగే సందేహాస్పదమా ప్రశ్న ఒకటి రాయమంటారు, ఒకటి ఆబ్జెక్టివ్ ఉంటుంది. నానార్థాలు ఒకటి రాయమంటారు, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఓహో, అబ్బో, అన్నిటికంటే ఇవాళ మీరు చెప్పిన దాంట్లో నానార్థానికి పర్యాయ పదానికి తేడాని గమనించటం చాలా కష్టం అనిపించింది నాకు. అలాగే ఇది సందేహాస్పదమా లేకపోతే ప్రశ్నార్థకమా అది కూడా నాకు మల్టిపుల్ చాయిస్ అయితేనే రాయగలం, లేకపోతే చాలా కష్టం. అది చాలా నేరో డిఫరెన్స్ ఉంది వాటన్నిటికీను. అది ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తాడు 32వ ప్రశ్న కింద, దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మాస్టర్, నేను మిమ్మల్ని కోరేది అందరి తరఫున, 3 మంది మెసేజ్లు పెడుతున్నారు, ఇలాంటి లెసన్ మేము ఇప్పటి వరకు వినలేదండి, ఇలాంటిది మరొక తడవ కూడా, అంటే మరో కంటిన్యూషన్. సమాసాలు ఇప్పుడే చెప్పేసేస్తే నిండిపోయిన గ్లాసులో నీళ్లు పోసినట్టు అయిపోతుందని భయపడుతున్నారు. అందుకని మరో సెషన్ కూడా చాలా ఉన్నాయి సందేహాలు. నా లాంటి వాడికే వచ్చాయంటే 3 మంది ఇంకా డౌట్స్ ఉన్నాయి. అందుమూలాన అందరికీ వందన సమర్పణ చేస్తూ మళ్ళీ ఆదివారం ఇదే జూమ్ ఐడితో మనం కలుసుకుంటాం సాయంత్రం 5 గంటలకి.